స్టార్ ప్రభాస్ తాను మంచి ఫ్రెండ్స్ అని తన అభిమాన హీరోల సినిమాతో పాటు తన సినిమా రిలీజ్ అవుతుండడం సంతోషంగా ఉందన్నారు. ఇండస్ట్రీలో తనదైన యాక్టింగ్ డిఫరెంట్ రోల్స్తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఆయన హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది విలేజ్ లవ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఒక ఈవెంట్లో నవీన్ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ఈవెంట్లో తన పెళ్లిపైన వచ్చిన ప్రశ్నకు స్పందించిన నవీన్, ప్రభాస్ అన్న పెళ్లి అయిన ఒక రోజు తర్వాతే తన పెళ్లి జరుగుతుందని చెప్పారు. ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ప్రభాస్ అన్నయ్య నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. గత 3 ఏళ్ల నుంచి కూడా ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, పతంగులు మీనాక్షి చౌదరి కామన్ అయిపోయింది. సినిమాలో చారులత పాత్రకు మీనాక్షి సరిగ్గా సరిపోతారు. గత 3 చిత్రాల కంటే అనగనగా ఒక రాజు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మూవీలో నన్ను ప్రేక్షకులు కొత్తగా చూస్తారు. గోదారోళ్ళ వెటకారం కలిగిన పాత్ర ఇది. ఈ సినిమా చూస్తే గతంలో నేను చేసిన పాత్రలేవి గుర్తుకు రావు అని నవీన్ చెప్పారు. తనదైన కామెడీ టైమింగ్, వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి తాజా చిత్రం అనగనగా ఒక రాజు. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న నవీన్ మాట్లాడుతూ ఈ సినిమాలో తనను పూర్తిగా కొత్తగా చూస్తారని తెలిపాడు. అనగనగా ఒక రాజు మూవీ ప్రమోషన్స్ ఈవెంట్లో తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురవ్వగా నవీన్ పోలిశెట్టి ఫన్నీగా చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజు 12 గంటలకు నా పెళ్లి ఉంటుంది అంటూ సరదాగా చెప్పి నవ్వులు పూయించారు. ఈ ఒక్క మాటతో నవీన్ ప్రభాస్ను అనుకోకుండా ఇరకాటంలో పడేశాడనే చర్చ మొదలైంది. ప్రభాస్ పెళ్లిపైన ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్న నేపథ్యంలో నవీన్ వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాయి. అయితే ఈ వ్యాఖ్యల వెనుక సరదా తప్ప మరో ఉద్దేశం లేదని నవీన్ స్పష్టం చేశారు. ప్రభాస్తో తనకు ఉన్న స్నేహం చాలా ప్రత్యేకమైందని చెప్పారు. మా మధ్య ఎలాంటి పోటీ లేదు. ప్రభాస్ అన్నయ్య నాకు మంచి స్నేహితుడు. ఆయన సినిమాలు వస్తే నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను. ఇప్పుడు అదే హీరోల సినిమాలతో పాటు నా సినిమా విడుదలవుతూ ఉండడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ఒకప్పుడు థియేటర్కి వెళ్ళి అభిమాన హీరోల సినిమాలు చూసిన తాను ఇప్పుడు అదే స్థాయిలో వారి సరసన నిలబడ్డం తనకు గర్వకారణమని వెల్లడించారు. ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు, ప్రభాస్ నటించిన ది రాజాసాబ్, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు ఒకే సమయంలో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒత్తిడి ఉందా అని అడగ్గా నవీన్ మాట్లాడుతూ, చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే ఒత్తిడి ఉండదు. ఆయన సినిమా అంటేనే పండగ. సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా స్టార్ అవ్వచ్చని ఇండస్ట్రీకి దారి చూపించిన వ్యక్తి ఆయనే. నాలాంటి వాళ్ళందరికీ ఆయన స్ఫూర్తి అని అన్నారు. అంతేకాదు సంక్రాంతి రోజున తాను సినిమా చూడ్డానికి ముందు ఏ సినిమా చూస్తారన్న ప్రశ్నకు నవీన్ ఇచ్చిన సమాధానం కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. నేనైతే ఫస్ట్ ప్రభాస్ అన్నయ్య సినిమా చూసి ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాకు వెళ్ళి అక్కడి నుంచి నా సినిమాకు వెళ్తాను అంటూ నవ్వుతూ చెప్పారు. ఒక్క రోజులో 6 సినిమాలు చూసిన రోజులు కూడా తన జీవితంలో ఉన్నాయని చెప్పడం విశేషం. ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు చిత్రంతో వినోదాల విందును పంచడానికి సిద్ధమవుతున్నారు నవీన్ పోలిశెట్టి. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాజుగారి పెళ్లి రిసెప్షన్ వేడుక పేరుతో ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకలో నాయకులు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నూతన వధూవరుల గెటప్లో వేదికపైన సందడి చేశారు. నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ, సంక్రాంతికి సినిమా అంటేనే వినోదం. అందులో ఓ వైబ్ ఉంటుంది. ఇంటిల్లిపాది కలిసి చూసేలాగా ఆద్యంతం సంపూర్ణ హాస్యంతో ఈ సినిమా తీశాం. ఈ సంక్రాంతి బరిలో నిలుస్తున్న చిత్రాలన్నీ విజయం సాధించాలని, తెలుగు సినిమా సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని కోరుకుంటున్నా అన్నారు. ఇది తనకు 3వ సంక్రాంతి చిత్రమని, చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అలరిస్తుందని కథానాయిక మీనాక్షి చౌదరి తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్, నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ దర్శకత్వం మారి.